ఈరోజు భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేసముద్రం మండల కేంద్రంలో ఉన్నటువంటి కల్వల మోడల్ హై స్కూల్లో ఈరోజు ఇక్కడ ఫుడ్ చెకింగ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 10 రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ తోటి అనేక మంది విద్యార్థులు అస్వస్థకు గురై హాస్పిటల్లో జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఫుడ్ పాయిజన్ తోటి విద్యార్థులు నిన్ననే చూసాం. వాంకిడి ఆశ్రమం పాఠశాల ఒక అమ్మాయి శైలజ అనేటువంటి ఒక అమ్మాయి ఫుడ్ పాయిజన్ ద్వారా చనిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ అనేటువంటి జరగకుండా ఈ ఫుడ్ పాయిజన్ భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలా. అదేవిధంగా అన్ని స్కూల్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్న బియ్యం అందించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాము. అందులో భాగంగానే ఈరోజు కేసముద్రంలో మేము ఈరోజు సందర్శించడం జరిగింది. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేస్తే మాత్రం, విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మారితే మాత్రం ఈరోజు ఎస్ఎఫ్ఐ చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉందో అన్ని స్కూల్స్లలో అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు సందర్శించాలా. అదేవిధంగా బియ్యాన్ని కూడా దాదాపు సివిల్ సప్లై రీసెర్చ్ కూడా రోజు తనిఖీలు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ చేసేటువంటి కార్యక్రమంలో ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ స్కూల్స్లో చదివిన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా వాళ్ళకు సకాలంలో నిధులు విడుదల చేయాలని చెప్పేసి